గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోతుంది మడుగులు. ఆల్రెడీ నేను ఆ పిండిలో పెసరపప్పు, వేయించిన పెసరపప్పును బియ్యంలో కలిపి పిండి పట్టించాను. సో అందులో పెసరపప్పు, బియ్యం పిండి, ఉప్పు, జీలకర్ర, ఓమా, కారం 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసుకొని మంచిగా పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. లూజ్ ఉండద్దు, బాగా గట్టిగా కూడా ఉండద్దు. పిండి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తాయి మడుగులు. పిండి దగ్గరనే చాలామంది తప్పు చేస్తారు. సో అలా చేయకండి, పిండి మంచిగా కలపాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మడుగుల పావు తీసుకొని అందులో ఒక ముద్ద పెట్టుకొని ఇట్లా గరిట మీద వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో వేసుకోవాలి. బాగా మాడగొట్టద్దు. మీ ఇంట్లో కూడా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం బాగుంది, కాకపోతే కొంచెం ఓమా ఎక్కువైంది. అయినా ఓమా తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది. నాకైతే చాలా నచ్చింది మడుగులు. అది మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.